నమస్తే. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. సాధారణంగా మనము ఆహ్, చిన్న పిల్లలు పుట్టినప్పుడు చాలామంది చిన్న పిల్లలు పుట్టినప్పుడు దగ్గర నుంచి చూస్తూ ఉంటాం. చాలా సంతోషపడుతూ ఉంటాం గూడా. అయితే ఒక మనిషి జీవితంలో ఒక పాప గాని, ఒక బాబు గాని పుట్టడం అనేది పుట్టినప్పుడు దగ్గర నుంచి చూడడం అనేది సర్వసాధారణమైన విషయం. కానీ ఒక దేశం పుడుతుంటే చూడడం అది అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే దేశాలు సాధారణంగా ఆవిర్భవించడం అనేది ఒక శతాబ్దంలో 1, 2 దేశాలు ఏర్పడితే ఏర్పడొచ్చండి. ఇప్పుడొచ్చిన ప్రజాస్వామ్య శకంలో దేశాల సరిహద్దులు మారిపోవడం అనేది గతంలో రాచరికం ఉన్నప్పట్లాగా కాదు కాబట్టి, ఒక దేశం 2గా చీలాలన్నా, 2 దేశాలు కలిసి ఒక దేశంగా మారాలన్నా సరే, ఒక శతాబ్ద కాలంలో 1, 2 సార్లు మాత్రమే జరుగుతాయి. అటువంటి ఒక చారిత్రక ఘటన మన జీవిత కాలంలో ఇప్పుడు జరగబోయే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే దేశం ఏర్పడలేదు కానీ, బలూచిస్తాన్ అనే ఒక దేశం మన కళ్ళ ముందు అతి త్వరలో అధికారికంగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. మరి భారత ఉపఖండంలో, ప్రపంచ పటంలో కొత్తగా ఏర్పాటు కాబోతుంది అని ప్రచారం జరుగుతున్న బలూచిస్తాన్ గురించి ఈరోజు మనం మాట్లాడదాం. అయితే బలూచిస్తాన్ వెనుకున్న రాజకీయాలు, పాకిస్తాన్ బలూచిస్తాన్‌ని వేధిస్తోంది, దోపిడీ చేస్తుంది ఇటువంటివి కాకుండా బలూచిస్తాన్ ప్రజలు కావచ్చు, అక్కడున్న రెబెల్స్ అంటే బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు కావచ్చు, స్వతంత్ర యోధులు కావచ్చు, భారతదేశం మీద ప్రత్యేకమైన అభిమానాన్ని, విశ్వాసాన్ని పెట్టుకొని బలూచిస్తాన్ అనే దేశ ఆవిర్భావానికి భారతే ఆయువుపట్టుగా నిలవబోతుంది అని జెప్పి మన మీద తీవ్రమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. ఎందుకు భారతీయుల పట్ల బలూచిస్తాన్ ప్రజలకి లేదా అక్కడున్న పోరాట యోధులకి భారతదేశం పట్ల ఎందుకంత ఆహ్, ప్రత్యేకమైన అభిమానం ఉంది అనే విషయాన్ని ఈరోజు మనకి వివరించబోతున్నారు సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు. నమస్తే సార్. నమస్తే. బలూచిస్తాన్ ప్రజలకి, భారతదేశానికి మధ్య ఉన్న అనుబంధాన్ని మీరెట్లా చూస్తారు రైట్. సైకాలజికి? దేశం మనకి 1947 ఆగస్ట్ 15న మనకు స్వాతంత్రం వచ్చిందని మనము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఆగస్ట్ 14 అర్ధరాత్రి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకున్నటువంటి ఒత్తిడులు ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఒత్తిడి వల్ల వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఆ వదిలే క్రమంలో యాక్చువల్‌గా వాళ్ళు బిజినెస్ కోసం వచ్చారు, లాభం కోసం వచ్చారు, దోచుకోవటం కోసం వచ్చారు కాబట్టి ఆ వదిలేసి వెళ్ళేవాడిని వీలైనంతగా డ్యామేజ్ చేయాలని చూస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఇండియాలో ఏర్పడినటువంటి మత ఘర్షణలు లేకపోతే హిందూ, ముస్లిం మధ్య ఉన్న వ్యతిరేకతతో జిన్నా తనకి వాళ్ళకి ముస్లిం సెపరేట్ దేశం కావాలని ఫైట్ చేయటము, కోరుకోవటం, డిమాండ్ చేయటము. సో, ఇండియా పాకిస్తాన్‌గా డివైడ్ చేసి వెళ్ళిపోవటం. వాళ్ళు ఆగస్ట్ 14న పాకిస్తాన్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ అండ్ ఇప్పుడున్న పాకిస్తాన్ 2 కలిపి పాకిస్తాన్‌గా ఉండేది. ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్‌గా ఏర్పడింది. అప్పుడు వాళ్ళు ఆగస్ట్ 14న వాళ్ళు ఆహ్, స్వాతంత్ర దినోత్సవం సంబరం చేసుకుంటారు. మనం ఆగస్ట్ 15న చేసుకుంటున్నాం. అలా ఏర్పడినప్పుడు ఇప్పుడు ఇండియా, భారతదేశం ఏదైతే ఉందో ఈ భౌగోళిక స్వరూపంలో లేదు. పాకిస్తాన్ గూడా లేదు. అప్పుడు కొన్ని రాజ్యాలు, సంస్థానాలు చాలా ఉండేవి. మైసూర్ గాని, నిజాం గాని, లేకపోతే జమ్మూ కాశ్మీర్ కానీ, లేకపోతే గుజరాత్‌లో ఉన్నటువంటి జునాగఢ్ జునాగఢ్. ఏదో అంటారు. ఇటువంటియన్నీ కూడా వాళ్ళకి అప్పుడు వీళ్ళు పాస్ చేసినటువంటి పార్లమెంట్‌లో అంటే బ్రిటిష్ వాళ్ళు పాస్ చేసిన దాంట్లో వాళ్ళకి కొంత స్వతంత్రం ఇచ్చి, మీ ఇష్టం మీరెవరితో ఉండాలనుకుంటున్నారు, అది మీరు డెసిషన్ తీసుకోమన్నప్పుడు కొన్ని రాజ్యాలు వెంటనే అంటే చిన్న చిన్నయన్నీ గూడా ఇండియాలో కలవటానికి ఇష్టపడ్డాయి. కొన్ని రాజ్యాలు మాత్రము పాకిస్తాన్‌తో కలవాలని అక్కడున్నటువంటి రాజులు కోరుకోవటం. ముఖ్యంగా ఇప్పుడు జునాగఢ్ కానీ, ఇండియా కానీ సారీ నిజాం కానీ, నైజాం హైదరాబాద్ స్టేట్ కానీ. ఇక్కడ పాపులేషన్ ఎక్కువ హిందువులు ఉండటము, కానీ అక్కడ రాజులు ముస్లిమ్స్ అవ్వటం వల్ల పాకిస్తాన్‌తో కలవాలనుకోండి. పాకిస్తాన్ గూడా ఒక ఇండియాకి తలనొప్పిగా మారాలంటే ఇటువంటి అవసరం గాబట్టి వాళ్ళతోని చర్చలు జేయటం ఇటువంటివన్నీ జరిగింది. మొత్తానికి సైనిక చర్య జరిగింది. జునాగఢ్ గాని, లేకపోతే తెలంగాణ ఇది హైదరాబాద్ స్టేట్ కూడా ఇండియాలో విలీనమైంది. తర్వాత మనం జమ్మూ కాశ్మీర్ హిస్టరీ మనం ఎట్లాగో చూసాం. రాజు మొదట ఒప్పుకోలేదు. తర్వాత పాకిస్తాన్ ఆక్యుపై చేస్తున్నప్పుడు మన ఇండియా సహాయం కోరటం. ఇండియా కూడా అలా మేము చేయలేము. అలా మాకు నైతికత కాదు. ఒకవేళ మాలో కలిస్తే మేము ఏమన్నా చేయగలుగుతాం అన్నప్పుడు కొన్ని నిబంధనలతోని జమ్మూ కాశ్మీర్ రాజు ఇండియాలో కలపడానికి ఒప్పుకొని చట్టపరమంగా కావాల్సినటువంటి అగ్రీమెంట్‌లో ఎంటర్ అయ్యారు. అయితే ఈ బలూచిస్తాన్ అనే ప్రాంతం ప్రస్తుత పాకిస్తాన్‌లో పశ్చిమానికి, దక్షిణ పశ్చిమానికి ఉన్నటువంటిది. ఇది పాకిస్తాన్‌లో దాదాపుగా 44% భూభాగం కలిగి ఉండి అత్యంత తక్కువ ఆహ్, జనసాంద్రత ఉన్నటువంటిది. చాలా వరకు ఎడారులు ఉంటాయి, కొండలు ఉంటాయి. ఇది కొంత
ఇరాన్ సరిహద్దు, నెక్స్ట్ రా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు కలిగి ఉంది. అలాగే అరేబియన్ సీ కూడా ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండేదేంటంటే, అక్కడ ఉండేటువంటి కొన్ని ట్రైబల్ జాతులు ఉండేవి గతంలో. అప్పుడెప్పుడు గూడా వీళ్ళు బ్రిటిష్ రూల్‌లో లేరు. వీళ్ళేం జేసేవారంటే, వాళ్ళు ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి, వాళ్ళ మీదకొచ్చే వాళ్ళని ఎదుర్కొంటానికి రకరకాల ట్రైబ్స్ కూడా ఒక ట్రైబల్ వాళ్ళకి ఒక ఆహ్, సుపీరియర్‌గా రోల్ ఇచ్చేవాళ్ళు. ఖాన్ ఆఫ్ ఖలేటో ఏదో అంటారు వాళ్ళని. అంటే దానికి భద్రత. భద్రత కోసం మొత్తం కలిసి భద్రతా హ్మ్. బాధ్యతలన్నీ వాళ్ళు చూసుకునేవారు. వాళ్ళు చూసుకునేవాళ్ళు. వాళ్ళు పరస్పర అగ్రీమెంట్‌తోని మిగతా వాళ్ళు సామంత రాజుల్లాగా అవును. ఉండేవాళ్ళు. వాళ్ళు బాగానే ఉండేవాళ్ళు. అయితే ఆహ్, దీన్ని వీళ్ళు పాకిస్తాన్‌లో గలవటం ఎప్పుడూ వీళ్ళకిష్టం లేదు. సో, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి కొంత కప్పం కట్టటము, వాళ్ళ దీంట్లోనే ఉండేవాళ్ళు తప్ప పూర్తిగా వాళ్ళ యొక్క దీనిలో లేదు. అయితే వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వెళ్తానికి బ్రిటిష్ వాళ్ళు మొదట్లో ఈ పంజాబ్ నుంచి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వెళ్తానికి రోడ్డు మార్గంలో వాళ్ళ సైన్యాన్ని వెళ్తానికి ట్రై చేస్తే వాళ్ళు ఒప్పుకోకపోతే, ఇట్లా గుజరాత్ నుంచి ఇటు నుంచి ఏది మన పాకిస్తాన్ ఇటువైపు నుంచి ఈ పంజాబ్, బలూచిస్తాన్ సింధ్ లాంటి. నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళేటువంటి మార్గం చూసుకున్నారు. అప్పుడు వీళ్ళకి పరిచయమయ్యి అక్కడున్న వీళ్ళకి ఈజీ అవ్వటం కోసం అక్కడున్న లోకల్స్‌ని, కొన్ని ట్రైబ్స్‌ని వాళ్ళు మచ్చిక చేసుకోవటము, బెదిరించడం ఇట్లా చేసి మొత్తానికి వాళ్ళ కంట్రోల్‌లో ఉంది గానీ పూర్తిగా ఇండియా లాగా పూర్తిగా వాళ్ళు పరిపాలించలేదు. కేవలం వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళే రోడ్ వేగా ఉపయోగించుకొని వాళ్ళు కంట్రోల్‌లో పెట్టుకున్నారు. అంటే సేమ్ మన హైదరాబాద్ లాగే నిజాంచే కంట్రోల్‌లో హైదరాబాద్ ఉండేది గానీ, బ్రిటిషర్లు చెప్పినట్టే నిజాం వినేవాడు. ఎగ్జాక్ట్. అలా ఇప్పుడు అదే పరిస్థితి అక్కడ పాలకుడికి గూడా ఉంది. ఉంది. సో, ఇలా ఉన్నప్పుడు వాళ్ళు ఇలా స్వతంత్రం అంటే వీటికి వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు, ఈ బలూచిస్తాన్‌కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు సెపరేట్ ఐడెంటిటీ, కల్చర్ మొదటి నుంచి ఉంది గాబట్టి, వాళ్ళు సెపరేట్ దేశంగా ఉంటామనికే ఇష్టపడ్డారు. ఆ క్రమంలో బ్రిటిష్ వాళ్ళు కొన్ని మీటింగ్స్ చేశారు. జిన్నా అండ్ ఈవెన్ నెహ్రూ గూడా ఉన్నటువంటి మీటింగ్స్‌లో కూడా వీళ్ళు కొంచెం వీక్‌గా ఉండటం వల్ల వాళ్ళు చీట్ చేయబడ్డారు. అప్పటికి వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత పాకిస్తాన్ ఏం చేసిందంటే, వాళ్ళని బలవంతంగా వాళ్ళ చేత అగ్రీమెంట్ చేపించుకోవటం. చేపించుకున్నప్పుడు వాళ్ళు దాంట్లో కలుపుకోవటం. ఆ అగ్రీమెంట్ చేసి ఆ తర్వాత కొంతమందిని తీసుకెళ్ళి వీళ్ళు అరెస్ట్ చేయటము, లేకపోతే కొంతమందిని చంపేయటము. మొదటి నుంచి కూడా పాకిస్తాన్‌లో ఫిజికల్‌గా కలిసి ఉన్నప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం పాకిస్తానీలుగా ఎప్పుడూ ఫీల్ కాలేదు. ఆ తర్వాత నుంచి వాళ్ళ యొక్క వారసులు పోరాడుతూ ఉన్నారు. పోరాడుతూనే ఉన్నారు. ఎంతమందున్న వారసులు పోరాడుతున్నారు. అనేక సార్లు పాకిస్తాన్ మిలిటరీ అండ్ పాకిస్తాన్ పోలీసులు వాళ్ళని ఆ ఇస్లాం బేస్ మీద ప్రామిస్ చేసి, ఖురాన్ మీద ప్రామిస్ చేసి, మేము మిమ్మల్ని ఏం చేయము. కేవలం మీతో చర్చిస్తామంటే, వాళ్ళేం చేసేవాళ్ళంటే బలూచిస్తాన్‌లో ఉన్నటువంటి వాళ్ళు గెరిల్లా వార్ చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ట్రైబ్స్ కాబట్టి వాళ్ళకి ఆ ప్రాంతం బాగా తెలుసు. ఈ వీళ్ళు ఎంత అధునాతమైనటువంటి ఆయుధాలున్నప్పటికీ వాళ్ళతో పోరాటం కష్టమయ్యేది. వాళ్ళు ఎటునుంచి కొడతారో తెలీదు. వాళ్ళదెప్పుడు గూడా వార్‌లో వాళ్ళదే పైచేయ్యేది. కానీ వీళ్ళేం చేశారంటే ఖురాన్ మీద ప్రమాణం చేసి వాళ్ళని దగ్గర తెప్పించుకునేవాళ్ళు. తెచ్చిన తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి జైల్‌లో పెట్టడము, హత్యలు చేయటం ఇట్లా చేసేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు, వారసులు మళ్ళీ ఫైట్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో హ్మ్, వన్ పాకిస్తాన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ 70స్‌లోనో ఎప్పుడో తీసుకొచ్చారు. పాకిస్తాన్ అంతా ఒకలాగానే ఉండాలన్న దాంట్లో. అప్పుడు వాళ్ళు వ్యతిరేకించారు. తీవ్రంగా వ్యతిరేకించడము, ఫైట్ చేయటము జరిగింది. ఇదే క్రమంలో మనకు 1971లోనో ఎప్పుడో బంగ్లాదేశ్‌కి వాళ్ళకి రావటము, ఉర్దూ డామినేషన్. పాకిస్తాన్, పంజాబ్ అండ్ ఈ వెస్ట్ పాకిస్తాన్ డామినేషన్. ఈ బంగ్లాదేశ్ నుంచి విడిపోయినటువంటి మన బెంగాల్ నుంచి విడిపోయిన ఈస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ ఉండటం. వీళ్ళకి అన్యాయం జరుగుతుందని వాళ్ళు పోరాడటం. అప్పుడు ఇండియా సపోర్ట్ చేయటం. ఇందిరాగాంధీ గవర్నమెంట్ అప్పుడు. బంగ్లాదేశ్ ఏర్పడింది. అద్ 71లో. 71లో ఏర్పడింది. ఏర్పడిన తర్వాత వాళ్ళకి మరింత వాళ్ళ యొక్క దేశాన్ని మనం సాధించుకోవచ్చనే పట్టుదల పెరిగి, అప్పటి నుంచి అలాగే ఫైట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ ఈ క్రమంలో పాకిస్తాన్ ఎప్పుడు గూడా ఆ ప్రాంతం యొక్క డెవలప్‌మెంట్ గాని, ఆ ప్రజల యొక్క బాగోగులు చూసిన పాపాన పోలేదు. కాకపోతే అక్కడ చాలా మినరల్స్ ఉన్నటువంటి ఆహ్, చాలా ఖనిజాలు ఉన్నటువంటిది. బంగారం ఉంది, కాపర్ ఉంది, ఇలా ఐరన్ ఉంది. ఇట్లా రకరకాల ఖనిజాలు ఉన్నటువంటిది కాబట్టి దాని మీద చైనా కన్నబడింది. సహజంగా చైనా, అమెరికాలు ఎక్కడైతే ఖనిజాలుంటాయో అక్కడికి వెళ్తూ ఉంటాయి. కాబట్టి చైనా ఏం చేసింది, చైనాకి 2 విధాలుగా లాభం. ఒకటి అక్కడ ఉన్నటువంటి మినరల్స్‌ని తీసుకోవచ్చు. రెండోదేంటంటే చైనాకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే, ఈ సీ పోర్ట్ చాలా తిరిగి రావాల్సొస్తుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా మనకి అండమాన్ దీవులు ఎప్పుడైతే ఇండియా అయ్యి ఉండటం వల్ల ఈజీ లేదు యాక్సెస్.
ఒకవేళ అండమాన్ దీవులు ఇండియాకి లేకపోతే వాళ్ళకి ఈజీ అయ్యేది. కాబట్టి వాళ్ళంతా తిరిగి రావాల్సొచ్చేది. ఖర్చెక్కువవుతుంది. దానికోసం ఏదో ఒక విధంగా ఎక్కడో అక్కడ సీ పోర్ట్‌కి దగ్గరగా రోడ్ నుంచి సీకి ఉండేది కావాలన్నప్పుడు ఈ పాకిస్తాన్ నుంచి వచ్చి ఈ గ్వాదర్ పోర్ట్ ఏదో ఉంది గదా! అవును. అది బలూచిస్తాన్ ప్రాంతంలో ఉంది. అక్కడ ఒక అవును. పోర్ట్ డెవలప్ చేసి, ఒక రోడ్డేసి ఇక్కడ డెవలప్‌మెంట్ చేస్తాం. చైనా నుంచి ఆహ్, మన పీఓకే లోపల నుంచి పీఓకే పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్‌లోకొచ్చి గ్వాదర్‌పాట్ దగ్గర సముద్రంలోకెళ్ళాలి. సముద్రం దగ్గరికి వెళ్ళేలాగా అలా చేసుకొని దానివల్ల చైనాకి లాభం ఉంది. సీపెక్ అంటారు. సీపెక్ అంటారు. చైనాకి లాభం ఉంది. వాళ్ళ పోర్ట్స్ అక్కడికొచ్చి అక్కడి నుంచి ట్రాన్స్‌పోర్టేషన్ ఈజీ అవుతది. మన పీఓకే నుంచి వేసినప్పుడు కూడా ఇండియా చాలా అబ్జెక్ట్ చేసింది. చేసినప్పుడు వాళ్ళు చైనా ఒకటి డిక్లేర్ చేసింది ఏంటంటే, "మేము రోడ్డేస్తున్నాం కానీ ఇది ఇండియాది కాదని మేము ఎక్కడా కూడా అనట్లేదు" అని అఫీషియల్‌గా వాళ్ళు చెప్పారు. బట్ వాళ్ళు మ్యాపుల్లో చూపించడం, వాళ్ళు ప్రాక్సీ వార్‌లో ఎట్లాగైనా చూపించుకోవచ్చు. కానీ అఫీషియల్లీ మాత్రం పాకిస్తాన్‌దని మేము ఇప్పటికీ అఫీషియల్లీ చెప్పట్లేదు. ఇది రోడ్డయితే వేస్తున్నాం అంతే అని చెప్పారు. అది రేపొద్దున మనదైతే మనతో పాటు వాళ్ళు అగ్రీమెంట్ చేసుకోవాల్సుంటది. సో, ఇలా ఏసే క్రమంలో మరింత వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఇంతవరకు మినరల్స్ తవ్వి తీసినయి గాని, అక్కడి నుంచి వచ్చిన ప్రాఫిట్‌లో వాళ్ళకి కనీసం 2% కూడా బిలో 2% మాత్రమే అక్కడ వినియోగించబడుతుంది మొత్తం గూడా. పాకిస్తాన్‌లోని ఇతర ప్రాంతాలు ముఖ్యంగా పంజాబ్, పంజాబ్. అలాగే మిగతా దేశాలకి ఎక్స్‌పోర్ట్ అవ్వటం ఇవి జరుగుతున్నట్టు వాళ్ళు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ ఉన్నారు. వ్యతిరేకంగా గత రీసెంట్ కొన్ని సంవత్సరాల నుంచి దాని యొక్క ఉధృతి పెరిగింది. పాకిస్తాన్ గూడా తన యొక్క ఆర్థిక శక్తిని కోల్పోతూ వస్తుంది క్రమక్రమంగా. కేవలం అమెరికా అండ్ చైనా ఈ దేశాలు వాళ్ళ ప్రయోజనాల కోసం ఈ తీవ్రవాదాన్ని పెంపొందించుకుంటానికి హ్మ్. యొక్క డబ్బులు. పాకిస్తాన్‌ని వాడుకోవటం. ఆ వాడుకోవటం, ఆ డబ్బులతోనే బ్రతకటం. అక్కడ గూడా అసమానతలు, ఈ తీవ్రవాదం పెరిగిపోవటంతో వీళ్ళకి కూడా హోప్ పెరిగింది. ఆ హోప్ పెరిగే క్రమంలో బంగ్లాదేశీయులు ఇండియా సపోర్ట్‌తో బంగ్లాదేశ్ ఏర్పడింది కాబట్టి, ఇండియా సపోర్ట్‌తో మనం ఏర్పడొచ్చని బలూచిస్తాన్ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. వాళ్ళు ఒక 1,00,00,000 పైన 1,60,00,000 ఎంతోమంది జనాభా ఉంటారక్కడ ఆ ప్రాంతంలో. వాళ్ళు బలంగా ఇండియా సపోర్ట్ చేస్తది. ఇండియా సపోర్ట్‌తోనే మనం ఏర్పడొచ్చు అనేటువంటి బలంగా నమ్మటంతో, మొదటి నుంచి కూడా ఇండియాతోని వాళ్ళు ఒక ఫ్రెండ్లీ నేచర్ డెవలప్. ఇండియా కూడా అఫీషియల్లీ ఏం చేయకపోవచ్చు గానీ, బట్ వాళ్ళతోని ఒక సాఫ్ట్ కార్నర్ ఇండియన్స్ కూడా ఏర్పడింది. ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏర్పడటం, మోడీ ఎర్రకోట నుంచి కూడా బలూచిస్తాన్ వాళ్ళ పోరాటం గురించి, దాని గురించి ఆహ్, ఉచ్చరించటం, చెప్పటం ఇదంతా కూడా ప్రస్తావించారు. ప్రస్తావించటం. ఇది పాకిస్తాన్‌కి కూడా కంటగింపుగా ఉంది. అక్కడ జరిగేటువంటి మానవ హక్కుల ఉల్లంఘన ఇవన్నీ కూడా అంటే బలూచిస్తాన్ అంటే పాకిస్తాన్ ఏం చేసింది ప్రపంచానికి తెలియనివ్వకుండా చేస్తుంది. ఇండియా ఎప్పుడైతే ప్రస్తావించిందో అప్పుడు ప్రపంచానికి మెల్లగా తెలియటం మొదలైంది. సో, ఈ క్రమంలో మనం ఇక్కడ మొత్తం చూసినట్లయితే పాకిస్తాన్‌ని ఫ్రెండ్లీగా అమెరికా ఉండటానికి కారణం ఏంటంటే చైనాకి చెక్ పెట్టాలి అంటే చైనా చుట్టూ ఉన్నటువంటి ఏదో ఒక దేశాన్ని తనకు దగ్గరగా పెట్టుకోవాలి వీక్ ఉన్నదాన్ని అని పాకిస్తాన్‌ని తనని పెట్టుకుంటది. చైనా పాకిస్తాన్‌తో ఫ్రెండ్లీగా ఉండటానికి కారణం ఏంటంటే, ఇండియాకి చెక్ పెట్టాలంటే, ఇండియా చుట్టూ ఉన్న దేశాల్లో ఏదో ఒకటి తన చెప్పు చేతుల్లో ఉండాలని ఈ పాకిస్తాన్ పాకిస్తాన్ 2 వైపులా తీసుకుంది. మేము ములుగు జిల్లా, ప్రస్తుత ములుగు జిల్లా ఇంతకుముందు ఖమ్మం జిల్లాలో ఉండేది. ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళం. ఆ ప్రాంతం మా పూర్వీకులు జమీందారు. వాళ్ళేం చేసేవాళ్ళంటే, వీళ్ళు నిజాం ఇటు ఆంధ్రాలోను, తెలంగాణలోను కొన్నాళ్ళు ఆంధ్రాలో, కొన్నాళ్ళు తెలంగాణ, కొన్నాళ్ళు ఛత్తీస్‌గఢ్‌లో ఉండేది. ప్రస్తుత బస్తర్ డిస్ట్రిక్ట్‌లో. వాళ్ళేం చేస్తారంటే వీళ్ళొస్తేనేమో మేము తెలంగాణ వాళ్ళం అని చెప్పి వీళ్ళకి పన్ను కట్టేవాళ్ళు కాదు. వీళ్ళొస్తేనేమో తెలంగాణ వాళ్ళొస్తే మేము మాది ఆంధ్రాలో ఉందని చెప్పి పన్ను కట్టేవాళ్ళు. సో, అలా పాకిస్తాన్ ఏంటంటే ఇటు చైనాని వాడుకుంటుంది. అటు అమెరికాని వాడుకుంటుంది. చైనా, అమెరికా కూడా ఇద్దరు పాకిస్తాన్‌ని వాడుకుంటున్నారు. చైనా కూడా మిగతా దేశాలను కూడా తన వైపు చిన్న చిన్న దేశాలు వీక్‌గా ఉన్నటువంటి శ్రీలంకకి హెల్ప్ చేస్తానని చెప్పి అక్కడ డెవలప్ చేస్తానని డెబ్ట్ వాళ్ళ ట్రా వాళ్ళ డెబిట్ ట్రాప్‌లో ఆ! ఇరుక్కుపోయింది. అలాగే బంగ్లాదేశ్‌ని ఇటువంటి చిన్న చిన్నయన్ని కూడా చైనా చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి చైనా తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అతిపెద్ద దేశము స్ట్రాంగ్ ఉన్న దేశం ఇండియా కాబట్టి. సో, పాకిస్తాన్ నుంచి మనము బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత చైనా దాన్ని బంగ్లాదేశ్ కూడా ఇండియాకి వ్యతిరేకంగా తయారైంది. బికాజ్ రిలీజియస్ పాలిటిక్స్ వలన. అయితే ఇప్పుడు ఎలాగైతే ఒక దేశాన్ని చెక్ పెడతానికి దాని పక్కన ఉన్న చిన్న దేశాన్ని ఎట్లాగైతే దాని నుంచి విడిపోయిన దేశాన్ని లేదా విడగొట్టటము ఒక స్ట్రాటజీగా వరల్డ్ మొత్తం కూడా ఫాలో అవుతుందో సేమ్ అదే స్ట్రాటజీగా ఇండియా కూడా ఇలా చేస్తది. చేస్తే బాగుండని వాళ్ళ ఆలోచన ఇండియా కూడా ప్రజలు సహజంగా
బలూచిస్తాన్ వేరైతే బాగుండు అనేటువంటి ఆలోచన ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే పెహల్గామ్ అటాక్ జరిగిందో, అటాక్ జరిగిన తర్వాత ఫోకస్ అంతా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ మొత్తం ఫోకస్ ఇటు ఈస్ట్ సైడ్ ఇండియా వైపు రావాల్సొచ్చింది. దట్ ఇది జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాజస్థాన్. వైపు రావాల్సొచ్చింది. ఇండియా గూడా బలమైన దేశం గాబట్టి, మొత్తంగా అక్కడ ఫోకస్ చేసేసరికి వాళ్ళకి మరింత అవకాశం దొరికింది. గెరిల్లా వార్‌లో వాళ్ళు వీడియోలు తీసి కూడా గత కొన్ని నెలలుగా ఈ పహల్గామ్‌ని కొన్ని వారాలుగా అయితే ఇంకా ఉధృతి పెరిగింది. దాదాపు లాస్ట్ ఇయర్ 1000 మందినో ఎన్నో 1000 అటాక్స్ ఏమో చేశారు. మొన్న ఒక రోజునే 4 ఏడో అటాక్స్ చేశారు. లాస్ట్ మంత్‌లో ఒక ట్రైన్ గూడా ట్రైన్‌ని హైజాక్ చేశారు. ఇదంతా గూడా పాకిస్తాన్‌కి చాలా తలనొప్పిగా అయింది. దాదాపుగా వీళ్ళు బలూచిస్తాన్ వాళ్ళు వాళ్ళ యొక్క స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. కొంతమంది చెప్పారు. అది అఫీషియల్లీ ఇండియా గుర్తిస్తదా? గుర్తిస్తాలని వాళ్ళు అభ్యర్థించారు. అలాగే యూఎన్ఓ గూడా అడిగారు. గుర్తిస్తదా? లేదా? గుర్తించే అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఇప్పటికే మనం తైవాన్నే గుర్తించలేదు. చైనాతో మనకంత పడదు గానీ, ఎందుకంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ వేరే ఉంటాయి. కాబట్టి మనం అనఫిషియల్‌గా గుర్తించొచ్చు తప్ప, అఫిషియల్ గుర్తించడం కష్టం. సో, ఈ క్రమంలో ఇంతగా రావటానికి బలూచిస్తాన్‌కి కారణం ఏంటంటే, అక్కడున్నటువంటి బంగారం, టన్నుల కొద్దీ బంగారం ఉంది. టన్నుల కొద్దీ కాపర్ ఉంది. కానీ అక్కడ కటిక పేదరికం ఉంది. సో, వాళ్ళకి వ్యవసాయం లేదు. వాళ్ళకి బడులు లేవు. చాలా తక్కువ ఉంది. ఒకటో, రెండో హాస్పిటల్స్ సిటీస్ కూడా లేవు. హాస్పిటల్స్ గూడా హాస్పిటల్స్ లేవు. తగినన్ని లేవని. ఇటువంటి దారుణమైనటువంటి నిర్లక్ష్యానికి గురయ్యి, ఈ ఈ ఇక్కడున్న సంపదంతా వేరే దేశంలో వేరే ప్రాంతం తింటున్నప్పుడు, సహజంగా వాళ్ళలో వచ్చేటువంటి ఆ యొక్క తిరుగుబాటు వాళ్ళని ఇంత దాకా తీసుకొచ్చింది. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అనంటే, ఒకటి ఎక్కడైనా సరే, ఎక్కడైతే మనం అణిచివేతకు గురవుతదో, అక్కడ విప్లవం వచ్చే అవకాశాలుంటాయి. తిరుగుబాటొస్తది. సమానంగా చూడటం అనేది ఏ దేశానికి కూడా ఏ అన్ని ప్రాంతాల ఈక్వల్‌గా చూడటం సాధ్యపడకపోవచ్చు. కానీ ఇంటెన్షనల్‌గా ఒక ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు, అది ఎక్కువ అంతరాలున్నప్పుడు. ఇప్పుడు శ్రీలంక ఉన్నా, శ్రీలంకలో జాఫ్నాకి ఉన్నా అక్కడ కొంత తేడా ఉంటది. చైనాలో కూడా కొంత తేడా ఉంటది. కొంత అసమానతలుండొచ్చు. అమెరికాలో గూడా కొన్ని రాష్ట్రాలకి తక్కువ పవరుంటది. కొన్ని ఈస్ట్‌కి ఉండే వాటికి ఎక్కువ పవరుంటుంది. ఎక్కడైనా ఉండొచ్చు. బట్ ఇంటెన్షనల్‌గా దారుణంగా నిర్లక్ష్య చేయటం మానవ హక్కుల ఉల్లంఘన. వాళ్ళని కిడ్నాప్ చేసేయటము, రేప్స్ చేయటము, కనిపించకుండా మిస్సింగ్ అయిపోవటం, అదృశ్యమై అదృశ్యం అయిపోవటం. అటువంటి ఉన్నప్పుడు అక్కడున్న ప్రజల్లో కసి పెరుగుతూ ఉంటది. కసి పెరిగినప్పుడు తిరుగుబాటు చేస్తారు. వాళ్ళు ఎంతగానో తెగించినప్పుడు సహజంగా ఆ దేశానికి ఇబ్బందున్న ఇతర దేశాలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం ఉంటది. ఈ విధంగా పాకిస్తాన్ విపరీతమైన ఆహ్, నిర్లక్ష్యానికి పాల్పడటం వలన బలూచిస్తాన్ ఈ రోజున సెపరేట్ దేశంగా ఏర్పడేటువంటి స్థితికి వచ్చింది. ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏర్పడాలనే ఇండియన్ ప్రజలు ఇప్పుడు కోరుకుంటున్నారు. బలూచిస్తాన్ వాళ్ళ ఉద్దేశం శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడన్నట్టుగా పాకిస్తాన్‌కి భారతదేశంతో శత్రుత్వం ఉంది కాబట్టి, పాకిస్తాన్‌తో శత్రుత్వం ఉన్న బలూచిస్తాన్ వాళ్ళు మనల్ని మిత్రదేశంగా ఎగ్జాక్ట్‌లీ. భావిస్తున్నారనుకోవచ్చు. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. అయితే రేపొద్దున ఎలా మారే అవకాశం ఉంది? రేపొద్దున ఇండియా సపోర్ట్ చేస్తే ఇప్పుడు కొంతమంది చెప్పేదేంటంటే, 71లో బంగ్లాదేశ్ మన మిత్రదేశం. మొన్న షేక్ హసీనా భారతదేశానికి పారిపోయి వచ్చే వరకు కూడా మిత్రదేశం. హ్మ్. మొహమ్మద్ యూనిస్ అనే అతను రాగానే పూర్తిగా మారిపోయింది. అక్కడున్న ముస్లిం మత ఈ ఛాందసవాదులు ఎవరైతే ఉన్నారో అతను మొహమ్మద్ యూనిస్ వెనకుండి ఇప్పుడు బంగ్లాదేశ్ భారత్‌కి వ్యతిరేకంగా, అమెరికాకు అనుకూలంగా ప్రవర్తిస్తుంది గదా! ఇది పరిస్థితి బలూచిస్తాన్‌కి ఎందుకు రాదనుకోవాలి? ఖచ్చితంగా వచ్చే అవకాశాలున్నాయి. ఇక్కడ 2 దేశాల మధ్య సంబంధాలు, ఒకటి వాటి మధ్య ఉండేటువంటి వ్యాపార సంబంధాలు. 2 ఐడియాలజీ సంబంధాలు. అంటే ఇప్పుడు మనకి డెమోక్రాటికా లేకపోతే కమ్యూనిజం, కమ్యూనిజము, క్యాపిటలిజం. క్యాపిటలిజమా లేకపోతే రాజరికమా వీటిని బట్టి ఉండొచ్చు. మూడోదేంటంటే బార్డర్ ఇష్యూస్‌లో అంటే భౌగోళికమైనటువంటి వాటిల్లో ప్రాంతాల గురించి ప్రాంతాల్లో అక్కడ మినరల్ రిచ్ ఉన్న ప్రాంతాన్ని వదులుకుంటానికి ఇష్టపడతాం. ఇప్పుడెందుకు మనం పీఓకే గురించి కానీ వీటి గురించి ఇంత పట్టుబడుతున్నాం అంటే ఇండియా, చైనా మధ్య మినరల్స్ కూడా ఇండియా, చైనా మధ్య కూడా అంతే. ఎందుకంటే హిమాలయాల్లో ఉన్నటువంటి మినరల్స్ ఇంకెక్కడా లేవు. వరల్డ్‌లోనే ఎక్కడా లేవు. ఆహ్, కాబట్టి ఆ ప్రాంతాన్ని ఏదో ఒక విధంగా కనీసం 4 అడుగులొచ్చినా అంతా వాళ్ళకి బెనిఫిట్ అవుద్ది కాబట్టి, ఆ బోర్డర్‌లో ఇంకా వాళ్ళని మనకెట్లాగైతే రైతులు ఆ యొక్క గట్టు దగ్గర గట్టుని గనుక మెల్లమెల్లగా జరుగుతున్నట్టుగా దేశాలు జరుగుతూ ఉంటాయి. ఈ 3 అంశాలు ముఖ్యంగా. ఒకటి వ్యాపారపరమైనది. 2 ఐడియాలజీలో మతం గూడా ఉంటుంది. మతం ఎందుకంటే ఒకే మతం ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళకి సాఫ్ట్ ఇది ఉంటది కాబట్టి, అవును. వాళ్ళు ఈజీగా బిజినెస్ కూడా చేయటం కోసం అందుకనే మత ప్రచారం చేస్తూ ఉంటారు.
ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ మధ్య గూడా అదే అది సమస్య. మత ఘర్షణ. వేరు వేరు మతాలు వేరు వేరు ఉండడం. మతాలు ఉండటము. అండ్ ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ లేకపోతే అమెరికా, ఆస్ట్రేలియా ఇవి కలిసి ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళకి సిమిలర్. సిమిలర్ మతం ఉండటం. సో, కాబట్టి మతపరమైనటువంటి ఇప్పుడు మ మనకి బలూచిస్తాన్‌కి మనకి ఆహ్, బోర్డర్ ఇష్యూస్ ఏమి లేవు. అవును. అలాగే వచ్చేసి ఐడియాలజీ ప్రకంగా రేపొద్దున వాళ్ళు ప్రజాస్వామ్యం ఏర్పడినప్పటికీ, వ్యాపార పరంగా మనకి వాళ్ళకి ఉపయోగపడొచ్చు. మన పెట్టుబడిదారులు అక్కడ డెవలప్‌మెంట్ ఎట్లాగైతే ఆఫ్ఘనిస్తాన్ పోయి పెట్టుబడి పెడుతున్నారు, శ్రీలంకలో పెడుతున్నారు, రకరకాల ప్లేసెస్‌లో పెడుతున్నారు కదా! అట్లాగే అక్కడ కూడా పెట్టుబడులు పెట్టి చేయొచ్చు. కానీ మెయిన్ కాన్‌ఫ్లిక్ట్ ఎక్కడొస్తుందంటే మతం. ఈ 2 మతాల మధ్య ఒక వైరం ఉంది. బికాస్ ఆఫ్ పాకిస్తాన్. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఉండటం వల్ల. అంటే మతపరంగా ఈ దేశం విడిపోయింది కాబట్టి, ఇప్పుడు క్రిస్టియన్స్‌తోని చిన్న చిన్న ఏమన్నా ఇబ్బందులుండొచ్చు. కానీ క్రిస్టియన్స్, ఇండియన్స్ హిందూస్ మతపరమైన డివిజన్ ఎక్కడ దేశాలు విడిపోయేంత గాని, రాష్ట్రాలు విడిపోయేంత లేదు. కానీ ఈ ఈ భూమి మీద మతపరమైన విభజన జరిగింది కాబట్టి, ఎప్పుడైతే విభజన జరిగిందో వాళ్ళ మధ్య కాన్‌ఫ్లిక్ట్స్ ఉంటాయి. మన తెలంగాణ, ఆంధ్ర విడిపోయిన తర్వాత కూడా చాలా వరకు కోపాలున్నాయి. అక్కడేంటి ఓన్లీ ప్రాంతీయమైనయే తప్ప, అవును. రాజకీయపరం తప్ప మతపరమైనవి లేవు. ఈ దేశము పాకిస్తాన్ మతపరంగా సెపరేట్ అయింది కాబట్టి, ఆ మతం పట్ల ద్వేషము, ఆ మతం వాళ్ళకి ఈ మతం పట్ల ద్వేషం ఉండటం సహజం. సో, ఆ క్రమంలో ఏమైద్దంటే, ఒకే మతం ఉన్న వాళ్ళు సపోర్ట్ చేసేటువంటి అవకాశాలున్నాయి. ఎలాగైతే టర్కీ గాని, లేకపోతే అజర్బైజాన్ అజర్‌బైజాన్ వీళ్ళు సపోర్ట్ చేయటానికి మెయిన్ కారణం మతం. మతం. అమెరికా చేయటానికి వేరే కారణాలు. అమెరికా, చైనాలు వేరే కారణాలతో. వీళ్ళకవేం లేవు. కేవలం ఈ మతంలో ఒక దేశం, అణు సామర్థ్యం ఉన్న దేశం మనకు ఫ్రెండ్లీగా ఉంటే మంచిది అన్న కాంటెక్స్ట్‌లో వాళ్ళు పాకిస్తాన్‌కి ఔట్ అండ్ ఔట్ సపోర్ట్ చేశారు. చైనా కూడా అంత ఔట్ అండ్ ఔట్ సపోర్ట్ చేయలేదు. అమెరికా కూడా చేయలేదు. ఈ టర్కీ గాని, అజర్బైజాన్ చేసింది. సో, అలాగే బంగ్లాదేశ్ చేస్తుంది. మనకి బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్‌కే సపోర్ట్ ఉంది. మనం హెల్ప్ చేసాము. ఆ దేశం యొక్క పుట్టుకకే మనం కారణమైనా సరే, మతం డామినేట్ చేస్తది. డామినేట్. సేమ్ సే అదే టైప్ ఆఫ్ ఇష్యూస్ రేపొద్దున బలూచిస్తాన్‌తో గూడా వచ్చే అవకాశం. సో, రేపొద్దున మతపరమంగా డివిజన్‌లో మతపరమైనటువంటి ఉద్వేగాలతో యుద్ధాలొచ్చినప్పుడు బలూచిస్తాన్ ఇండియాకి సపోర్ట్ చేయకుండా కొంతకాలం చేసినప్పటికీ మళ్ళీ అక్కడ ఆ మతం స్ప్రెడ్ అయినప్పుడు అంటే మోస్ట్‌లీ ఇప్పుడు బలూచిస్తాన్ విముక్తి కోసం పోరాడుతూ అక్కడున్న ప్రధానమైన లీడర్స్‌గా ఎవరైతే చెప్పుకుంటున్నారో, వాళ్ళందరూ చనిపోయి తర్వాత కొత్త తరం వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో చెప్పలేకపోవచ్చు చెప్పలేం. మనం. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. బంగ్లాదేశ్‌లో గూడా షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ స్వాతంత్రం తీసుకొచ్చారు. తర్వాత షేక్ హసీనా వరకు గూడా మనకు అనుకూలంగా ఉన్నారు గానీ, ఇప్పుడు అక్కడున్న యూత్‌కి ఇండియా పట్ల పడట్లేదు. ఇండియా అంటే ఆ! పడట్లేదు. ఆ! మత అంటే ఏమైతదంటే, ఏ దేశమైనా తన నైబర్‌లో ఉన్నటువంటి పెద్ద దేశాన్ని వ్యతిరేకిస్తూ, ఉద్రేకపరిచినట్లయితే, ఆ దేశంలో ఆ ప్రజలకి ఆ నాయకుడి పట్ల సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది. అవును. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర పట్ల ఉద్రేకంగా మాట్లాడినప్పుడు, ఎలాగైతే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకి సాఫ్ట్ కార్నర్ ఏర్పడిందో, అలాగే మనం చైనా గురించి వ్యతిరేకిస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఇండియన్స్ సపోర్ట్ చేస్తారు. ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు. అలా వాళ్ళు ఖచ్చితంగా ప్రస్తుతము బంగ్లాదేశ్ వాళ్ళు పాకిస్తాన్‌తో ప్రాబ్లమ్ కాబట్టి ప్రస్తుతము ఆ పాయింట్ మీద వాళ్ళు యునైట్ అవుతారు. రేపొద్దున పాకిస్తాన్ సెపరేట్ అయిపోయి ఒకవేళ బలూచిస్తాన్ సెపరేట్ అయినప్పుడు రకరకాల ఇన్వెస్ట్‌మెంట్‌లు అమెరికన్స్ వస్తారు, చైనీస్ వస్తారు అండ్ ఇండియన్స్ కూడా వెళ్తారు. ఇండియన్ క్యాపిటలిస్ట్‌లు కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఎలా మ్యానిపులేట్ అవుతుందో చెప్పలేం. అప్పుడు ఇండియాకి వ్యతిరేకంగా ఫైట్ చేయాలి. ఇండియాకి వ్యతిరేకంగా రెచ్చగొట్టాల్సొచ్చినప్పుడు మతం గూడా ఒక ఆయుధంగా మారుతది. ఎట్లయితే బంగ్లాదేశ్‌లో మారిందో. బంగ్లాదేశ్‌లో ఇండియాని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. బోర్డర్ ఇష్యూస్ కూడా పెద్దగా లేవు. మనకి పీఓకే లాంటిది బంగ్లాదేశ్‌లో అవును. పెద్ద ఇష్యూస్ అవును. లేవు. కేవలం ఒకటే ఏంటి అనంటే, ఇండియాని వ్యతిరేకిస్తే అక్కడ సాఫ్ట్ కార్నర్ ఏర్పడతది. కాబట్టి ఆ యూత్‌ని అలా రెచ్చగొడతారు. దానికి మతం గూడా వాళ్ళకి కలిసొచ్చినటువంటి విషయం. సపోజ్ నేపాల్‌లో అలా ఇండియాకి వ్యతిరేకంగా మనం రెచ్చగొట్టాలనుకోండి. కేవలం ఇండియాకి వ్యతిరేకతే తప్ప మతం కారణం కాదు. ఎందుకంటే 2 ఒకటే. అలాగే శ్రీలంకలో గూడా దాదాపు సిమిలర్ ఇది ఉంటది. ఇది ఇప్పుడు నేపాల్ మాజీ ప్రధాని ఓలీ శర్మ అని ఆయన చైనా తరఫున పనిచేసి భారతదేశం మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడము ఆహ్, ఏమంటారు భారతదేశానికి సంబంధించిన కొన్ని ప్రాంతాల్ని తన మ్యాప్‌లో కలిపి చూపించేసుకున్నాడు గూడా. అవును. అవును. కానీ అక్కడ ప్రజలు మాత్రము ఆ ప్రైమ్ మినిస్టర్ అంటే ఓలీ శర్మ చెప్పినట్టుగా కన్విన్స్ అవ్వలేదు. అవ్వటం కష్టమవుతది. ఎందుకంటే హిందూ ఒకటే ఫ్యాక్టర్. ఇప్పుడు మతం ఫ్యాక్టర్ గూడా యాడ్ అయిందనుకో. ఇప్పుడు అదే నేపాల్‌లో వేరే మతం వాళ్ళు ఆహ్, క్రి ఇస్లాంకి చెందిన వాళ్ళు ఉన్నప్పుడు, మతపరంగా కూడా మనం రెచ్చగొచ్చు. హిందువులు మనం మోసం చేస్తున్నారు. వాళ్ళ పాఠ్య పుస్తకంలో కూడా పెడుతుంటారు. పాకిస్తాన్ పాఠ్య పుస్తకంలో ఏముంటది? హిందువులు, సిక్కులు వీళ్ళందరూ చాలా హీనమైన వాళ్ళు, దౌర్భాగ్యులు, లేకపోతే వీళ్ళు మోసకారులు, మనల్ని మోసం చేశారు అని చిన్నప్పటి నుంచి వాళ్ళ పాఠ్య పుస్తకంలో పెట్టే అవకాశాలుంటాయి.
అలా ఇప్పుడు నేపాలోళ్ళు పెట్టలేరు. ఎందుకంటే మహా చెప్తే ఇండియన్స్ అని చెప్పాలి. హిందువులనే అవకాశం హిందువులనే లేదు. అవకాశం లేదు. సో, సేమ్ అలాగే ఇప్పుడు బలూచిస్తాన్ వచ్చేసరికి ముస్లిమ్స్ అందరూ చెడ్డవాళ్ళని చెప్పలేరు. కావాలంటే వాళ్ళు హిందువులు చెడ్డవాళ్ళని చెప్పగలుగుతారు. ఎందుకంటే వేరే మతం ఉంది. కాబట్టి ఈ బలమైన ఫ్యాక్టర్ ఈ దేశంలో జరిగినటువంటి అనేక యుద్ధాలకి పెట్టుబడులు లేకపోతే వ్యాపారం ఒకటైతే రెండవ పెద్ద కారణం మతం. కాబట్టి బలూచిస్తాన్‌తో కూడా దాదాపుగా బంగ్లాదేశ్‌తో వచ్చిన ఇష్యూస్ లాంటియే భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటది కాబట్టి ఔట్ అండ్ ఔట్ నువ్వు గతంలో చేసినటువంటి మిస్టేక్స్ చేయకుండా ఇండియాకి ఏం బెనిఫిట్ అవుద్దో అది చూసుకొని అంటే ఇప్పుడు 1971లో దాదాపు ఒక 3000 మందిని మనం ప్రాణాలు అంటే మన భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయి మరి బంగ్లాదేశ్‌కి విముక్తి కల్పించినాం. కానీ ఇదో 71 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే తీరా అంటే మన దశాబ్దాల చరిత్ర మొత్తం తిరిగి చూస్తే మనకొచ్చిందేం లేదు గానీ నష్టం మాత్రం చాలా జరిగింది. డెఫినెట్‌లీ. ఇప్పుడు డెఫినెట్‌లీ. మనం మళ్ళీ ఒక ఇప్పుడు పశ్చిమ పాకిస్తాన్‌తో ఎదుర్కొంటుండే మళ్ళీ ఇప్పుడు బంగ్లాదేశ్‌తో కూడా ఎదుర్కొనే అవును. పరిస్థితొచ్చింది. అవును. కాబట్టి బర్మా బలూచిస్తాన్ అనే దానికి బలూచిస్తానీలు ఇప్పుడు కోరుకుంటున్న విధంగా భారత్ మద్దతు ప్రకటించడం అనవసరం అంటారా? ఖచ్చితంగా ఏ దేశము కూడా ఏదో దేశాన్ని ఉద్ధరిద్దామని కాదు. ఇప్పుడు పాకిస్తాన్‌కి అమెరికా గాని, చైనా గాని సపోర్ట్ ఇచ్చినటువంటి కాంటెక్స్ట్ వేరు. ఏదో ఈ పాకిస్తాన్ ఉద్ధరిద్దామనేటువంటి ఉద్దేశ్యం వాళ్ళకి లేదు. వాళ్ళకు ఉపయోగపడేలాగా మార్చుకున్నారు. అలా బలూచిస్తాన్‌తో మనకేమన్నా ఉంటే ఉపయోగపడేటువంటి ఉంటే ఇవ్వాలి తప్ప, ఏదో వీళ్ళని పాకిస్తాన్ ఏడిపిస్తుంది కాబట్టి మనం వెళ్లి ఇచ్చేద్దాము అని చేయాల్సిన అవసరం కావాలంటే రేపొద్దున యూఎన్‌ఓలో ఇటువంటి వాటిల్లో వాయిస్ వినిపించొచ్చు తప్ప, డైరెక్ట్‌గా యుద్ధాలకు దిగిపోవటము, ప్రజల సైనికుల ప్రాణాల్ని ఫండంగా పెట్టటం అనేది అది ఏ దేశం చేసింది? ఈవెన్ అమెరికా చేసింది. ఆఫ్ఘనిస్తాన్ మీద చాలా చేసింది. లాస్ట్‌కి వదిలేసి పోవాల్సొచ్చింది. అవును. అది ఏ దేశం మీద చేసినా సరే డైరెక్ట్‌గా అంటే అమెరికా ఇంకా చాలా తెలివిగా చేస్తుంటది. బుల్డోజ్ చేసి అక్కడున్న మినరల్స్‌ని గుంజుకుంటూ ఉంటది. ఆఫ్రికన్ కంట్రీస్‌లో లేకపోతే ఇటువంటి వాటిల్లో. కానీ ఇండియా అలా చేయలేదు. ఇండియా యొక్క ఫిలాసఫీ మొదటి నుంచి కూడా అది కాదు. స్ప్రెడ్ అవ్వాలనే కోరిక కూడా లేదు. చైనా లాగా స్ప్రెడ్ అవ్వాలనే కోరిక ఇండియాకి లేదు. ఇటువంటివి లేనప్పుడు మనము వేరే దేశం కోసము మన సైనికుల్ని ఫండంగా పెట్టేసి వాళ్ళకేదో స్వతంత్రం ఇప్పిద్దాం అనుకోవటం అనేది నా దృష్టిలో తెలివి తక్కువ. అంటే ఒకవేళ ఇప్పుడు బలూచిస్తాన్ పాకిస్తాన్ గ్రిప్‌లోంచి బయటపడి స్వతంత్ర దేశంగా ఏర్పాటు అవ్వకపోతే భారతదేశానికి ఇమ్మీడియేట్‌గా వచ్చే నష్టం ఏం లేదంటారా? అంటే ఇమ్మీడియేట్‌గా వచ్చే లాభం ఏం లేదు ఓకే. ఇమ్మీడియేట్‌గా వచ్చే నష్టం గూడా ఏం లేదా? నష్టం గూడా ఏం లేదు. భారతదేశం తన దేశం యొక్క అభివృద్ధి మీద ఫోకస్ చేయాలి. బోర్డర్ మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ బలూచిస్తాన్ పాకిస్తాన్‌లోనే ఉంది. స్టేటస్ కో కంటిన్యూ అవుతదంతే. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్‌కి ఇందిరాగాంధీ అంత చేయకపోయినా, అంత రిస్క్ చేసి చేయకపోయినా బంగ్లాదేశ్ విడిపోయేదేమో తర్వాతైనా. వాళ్ళు చూసుకుంటారు. కావాల్సుంటే నైతిక మద్దతు మనం యూఎన్‌ఓలో ఇప్పించొచ్చు. అంతేగాని ఎవరినో ఉద్ధరిద్దాము అని పాకిస్తాన్ మీద కోపంతో మనం పోయి వాళ్ళకి సపోర్ట్ చేయటం అనేది సేమ్ బంగ్లాదేశ్‌కి ఎట్లాగైతే చేసామో. ఎందుకు చేసామంటే పాకిస్తాన్ మన శత్రు దేశం కాబట్టి. అనేక దేశాల మధ్య బోర్డర్ ఇష్యూస్ ఉన్నాయి. కొట్లాడుకుంటున్నారు. స్వతంత్ర దేశం కోసం అనేక చోట్ల కొట్లాడుకుంటున్నారు. ఇక్కడ లేనిది బంగ్లాదేశ్‌కే ఎందుకు చేసాము అంటే, ఒకటి ఇండియన్స్ చాలామంది గతంలో ఇండియన్స్ మన చుట్టాలే ఉన్నారు. మన హిందువులున్నారు. బెంగాలీ మన కనెక్షన్ ఉంది. బెంగాలీ హిందువులున్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు అండ్ ముస్లిం. ముస్లిమ్స్ కూడా. మన ముస్లిమ్సే ఉన్నారు కాబట్టి, మన బంధువులే కాబట్టి వాళ్ళని ఇబ్బంది పడొద్దు. వాళ్ళు బాగా రాసి రంపాన పెడుతున్నారనే కాంటెక్స్ట్‌లో 70లో చేసుండొచ్చు. ఆ తర్వాత 50 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు సెపరేట్ దేశాలయిపోయినాయి. ఎవరి ఇబ్బందులు వాళ్ళకున్నాయి. ఎవరి పిల్లలు వాళ్ళకున్నారు. వాళ్ళ పెళ్ళిల్లో, వాళ్ళ చావులో, వాళ్ళ జాబ్స్‌లో వాళ్ళు చూసుకుంటారు. చూసుకోనివ్వాలి. అనవసరంగా మనం పెద్దన్న పాత్ర పోషించడం అనేది అనవసరం. ఎందుకంటే మనకి ఇండియా కొన్ని చేయలేదు. అమెరికా లాంటి, చైనా లాంటి కుయుక్తులు పన్ని వాళ్ళని చీల్చి, వాళ్ళ జీవితాలను నాశనం చేసి, మనం లాభం పొందాలనేది ఇండియా చేయలేదు. అమెరికా చేయగలుగుతది. చైనా చేయగలుగుతది. ఇప్పుడు బంగ్లాదేశ్‌కి మన వల్ల ఏ నష్టం జరగలేదు. బంగ్లాదేశ్‌ని స్వతంత్రం ఇప్పించి, బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి మినరల్స్ అన్నీ మనం దోసుకుందామని ఎప్పుడు ఇండియా ట్రై చేయలేదు. హ్మ్. సో, అటువంటి ఫిలాసఫీ అంటే కొంతమంది వ్యాపారానికి పనికి రానప్పుడు వ్యాపారం చేయొద్దు, వేరే పని చేసుకోమంటారు. అవును. అలాగే ఇండియా ఫిలాసఫీ ఇక్కడ తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఒక టైప్ ఆఫ్ ఫిలాసఫీ ఉంది. వీళ్ళు ఎక్స్‌పాండ్ అవ్వరు. అండ్ వీళ్ళు అహింస ఎక్కువ చెప్తారు. ఎంత చేసినా మళ్ళీ మొత్తానికొచ్చేసరికి యుద్ధం వద్దనే అవును. చాలామంది యుద్ధం వద్దనే అంటున్నారు. యుద్ధం కూడా పాకిస్తాన్ ప్రజల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. కేవలం టెర్రరిస్ట్ ఎంత క్యాంప్స్ చేసినా సరే టెర్రరిస్ట్‌ని మనము చేసాం. అంటే డిఫెన్సే చేసాం తప్ప అఫెన్స్ అనేది చేయలేదు. అటువంటప్పుడు లేనిపోని ముళ్ళ కంపని మన నెత్తిన పెట్టుకోవటం అవుతది.
నైతికంగా సపోర్ట్ చేయొచ్చు. కావాల్సిన రేపొద్దున విడిపోతే కావాల్సిన అక్కడ ఉన్నటువంటి స్కూల్స్‌కో లేకపోతే వాటికో సపోర్ట్ చేయొచ్చు. మనం చేస్తాము. ఈవెన్ పాకిస్తాన్‌లో భూకంపం వస్తే ఇండియా సపోర్ట్ చేసింది. అవును. టర్కీలో వస్తే సపోర్ట్ చేసింది. బంగ్లాదేశ్‌లో వరదలొచ్చినా సరే ఇండియా సపోర్ట్ చేస్తుంది. అలా మనము బలూచిస్తాన్‌కి కూడా చేయొచ్చు తప్ప, దారిన పోయే కంపని నెత్తిన పెట్టుకోవటం అవుతుంది. గవర్నమెంట్ బలూచిస్తాన్‌కి పక్కనున్న సాటి దేశంగా మనం ఏదైనా చేయొచ్చు కానీ, బలూచిస్తాన్ ఒక దేశంగా ఏర్పాటు చేసే ప్రధాన బాధ్యత అయితే మనకు అదైతే మనకి లేదు. అక్కర్లేదు. ఎందుకంటే దాని చుట్టూ ఉన్నాయి ఇస్లామిక్ కంట్రీసే. అవును. ఎప్పటికైనా వాళ్ళతోనే వాళ్ళకి సంబంధాలుంటాయి. అండ్ మతపరమైన ఫిలాసఫీస్‌లో వాళ్ళకి సిమిలారిటీ ఉంటుంది. మరి ఇండియాలో ముస్లిమ్స్ ఉన్నారు. దట్ ఈస్ డిఫరెంట్. ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ వీళ్ళు ఇండియాలో ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి ప్రతి ముస్లిం దేశం మనతోని మంచిగానే ఉంటదని ఏం లేదు. అవును. వాళ్ళు ఇస్లామిక్ కంట్రీసే ఉన్నాయి చుట్టూ. మెజారిటీ వాళ్ళే ఉంటారు. అక్కడ హిందువులు కొంతమంది ఉండొచ్చు. సో, కాబట్టి మనము ఒక పెద్దన్న రోల్ గాకుండా సాటి మనిషిగా ట్రీట్ చేస్తే, సాటి దేశంగా మనం ట్రీట్ చేస్తూ, ఎలాగైతే మనం పాకిస్తాన్‌కి కూడా చాలా సార్లు మనం సపోర్ట్ చేసాం. వాళ్ళు మనకు సపోర్ట్ చేయకపోయినప్పటికీ, అలాగే బలూచిస్తాన్ కూడా చేయొచ్చు. కొంచెం ఎక్కువ కూడా చేయొచ్చు తప్ప, పెద్దన్న పాత్ర వహించొద్దనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు చాలామంది అనుకుంటున్నట్టుగా బలూచిస్తాన్ ప్రజలకి భారతదేశం మీదున్న ఎమోషనల్ లవ్, కాన్ఫిడెన్స్ ఇవన్నీ అవసరం కొద్దీ ఏర్పడ్డవే తప్ప అవును. సీరియస్ కాదంటారు. ఏ దేశం మధ్యన అదే ఏర్పడతది. ఏ దేశానికి మధ్య అవసరం కొద్దీ ఏర్పడతది తప్ప, సీరియస్‌గా ఒక దేశం మీద ఇంకో దేశానికి ప్రేమ ఉండదు. ఈవెన్ మొన్న అమెరికా, యూరోపియన్ కంట్రీస్ మధ్య కూడా ఏదో ఒక ఫ్యాక్టర్ ఉండాలి. వాళ్ళ మధ్య ఉన్నటువంటి మతమో, లేకపోతే బిజినెస్సే తప్ప ఎందుకు ప్రేమ ఉంటది? అదే దేశాలు కొట్లాడుకున్నాయి గదా! యూరోప్‌లో ఉన్నటువంటి అనేక దేశాలు కొట్లాడుకున్నాయి. వరల్డ్ వార్ టైమ్స్‌లో. వరల్డ్ వార్ టైమ్‌లో. కాబట్టి ఏ 2 దేశాలకి కాదు, ఏ 2 రాష్ట్రాలకి మధ్య కూడా ప్రేమ ఉండదు. ప్రత్యేకంగా బెంగాల్‌ని తమిళనాడు ప్రేమిస్తదనో, లేకపోతే గుజరాత్‌ని రాజస్థాన్ ప్రేమిస్తదనో, మహారాష్ట్ర ప్రేమిస్తదనో ఉండదు కదా! సేమ్ అలాగే ఏ 2 దేశాలు ఒక దేశానికి ఇంకొక దేశం సపోర్ట్ చేస్తది అనేది వాళ్ళ అవసరానికి, వాళ్ళకేదో ఇబ్బందుండి తన యొక్క శత్రువు అవ్వటము. లేదంటే వాళ్ళకేదన్నా వేరే ఆహ్, ఆహ్, బిజినెస్ వ్యాపారపరమైనటువంటి లావాదేవీలు ఉండటం గాని, లేదా ఈ మతపరమైనటువంటి ఇవి ఉండటం. లేకపోతే కొంచెం ఎక్కడన్నా ఈ నదులు, కల్చర్. ఇటు కల్చర్ ఇటువంటి సిమిలారిటీ ఉండాలి తప్ప, ఏ దేశం పట్ల ఏ దేశానికి ప్రేమ ఉండదు. ఒకే మతం ఉన్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ కొట్లాడుకున్నాయి గదా! అవును. అలాగే ఒకే మతం ఉన్న యూరోపియన్ కంట్రీస్ కొట్లాడుకుంటున్నాయి. అండ్ మొన్న కెనడాను, అమెరికా ఇబ్బందయింది కదా! కెనడా నేను ఇక అమెరికాని మేము నమ్మలేమన్నారు కదా! అవును. వాళ్ళకి కల్చర్ సిమిలారిటీ ఉంది. చాలా సిమిలారిటీ. అల్టిమేట్‌గా ఏ దేశమైనా వాళ్ళ దేశానికి బెనిఫిట్ అవుతుందా? లేదా వాళ్ళ క్యాపిటలిస్ట్‌లకు బెనిఫిట్ అవుతుందా చూసుకుంటారు. ఏ దేశం మీద ఇంకో దేశానికి ప్రేముండదు. సో, బలూచిస్తాన్ ప్రజలకి భారతదేశం మీదున్న ప్రేమ కావచ్చు, నమ్మకం కావచ్చు, ఇవన్నీ అవసరార్థం కలుగుతున్నవి. అంతేది తప్ప అంతేకాదు భారతదేశ ప్రజలకు కూడా బలూచిస్తాన్ మీద ప్రేమ కూడా అవసరార్థం కలిగింది. ఎందుకంటే హ్మ్. పాకిస్తాన్‌తో కాన్‌ఫ్లిక్ట్ ఉండటం వల్ల కలిగింది. అవును. వాళ్ళకి మన మీద ప్రేమ అంటే, మనం గూడా ఏదో వాళ్ళని ఏం ప్రేమించట్లే. పాకిస్తాన్‌ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి. పాకిస్తాన్‌తో మనకి ఇబ్బందుంది కాబట్టి బలూచిస్తాన్‌ని శత్రువు మిత్రుడుగా అవుతుంది. సో, బలూచిస్తాన్, భారతదేశం మధ్యలో ఉన్నవి అవసరార్థము లేదంటే లాభనష్టాలు బేరీజు వేసుకొని, లేదంటే ఇద్దరికీ ఉమ్మడిగా ఉన్న పాకిస్తాన్ అనే శత్రువు వల్ల ఏర్పడిన ఆహ్, నమ్మకం గావచ్చు, లేకపోతే ఒకరి పట్ల ఒక పరస్పర విశ్వాసం గావచ్చు, ఇవన్నీ అవసరార్థం వచ్చినవి. లేదంటే పాకిస్తాన్ మూలంగా ఇద్దరి మధ్యలో ఏర్పడ్డవే కాబట్టి, మనం భారతదేశంగా మనం ఏ ముందడుగు వేయాల్సినా సరే బంగ్లాదేశ్ విషయంలో జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, మనం చరిత్ర పునరావృతం అవ్వకుండా బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడకున్నా మన భారతదేశానికి మాత్రం నష్టం రాకుండా చూసుకునే విధంగా మనం ముందుకెళ్ళాలనేది ఈరోజు మీరు చెప్తున్న విషయం. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. బలూచిస్తాన్ భారతదేశం సంబంధ బాంధవ్యాల మీద మన ఆడియన్స్‌కి కూడా ఒక మంచి అవగాహన కలిగి ఉంటుందని నేనైతే ఆశిస్తున్నాను. ఈ చర్చ ఇప్పటితో ముగించి మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకొక మంచి అంశంతో కలుద్దాం. అయితే బలూచిస్తాన్ విషయంలో మీకేమైనా ప్రత్యేకమైన అభిప్రాయాలు గానీ, లేకపోతే అనుమానాలు, సందేహాలు ఏవైనా సరే కామెంట్ సెక్షన్‌లో సరైన భాష ఉపయోగిస్తూ మీ అభిప్రాయాలు వెల్లడిస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్.